కొంతమంది నేషనల్ లో సర్వే చేసిన వాళ్ళు ఏం చెప్పారంటే 4 కారణాలు బీజేపీ గ్రాఫ్ తగ్గడానికి, నార్త్లో ఓడిపోవడానికి. ఒకటేమో బలంగా మణిపూర్ రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటన, లేకపోతే రెజ్లర్స్ మీద లాఠీ చార్జ్. ఇంకో ప్రధానమైనటువంటి అంశము కొంతమంది ఎంపీలను, వీళ్ళు అవినీతి ఎంపీలను సపోర్ట్ చేయడము, ఇమీడియట్గా వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడము, లేకపోతే మన బెంగళూరులోన ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీ కొడుకు ఒక అమ్మాయిని హత్య చేసేసి వాళ్ళ రిజార్ట్లో దాచిపెట్టడము. సో వీటన్నిటిని కూడా బీజేపీ ఎంకరేజ్ చేసింది. అందుకే వాళ్ళని ఏరేయలేదు కాబట్టి బీజేపీ ఈ రోజున ఇటువంటి పరిస్థితికి దిగజారిపోయింది. బీజేపీ కూడా అట్లా దిగజారడం అనేది చాలామంది జీర్ణించుకునేటువంటి ప్రశ్న. 100% అది రాంగ్. 10 years ఒక గవర్నమెంట్ ఉంది అంటే డెఫినెట్గా కొంచెము యాంటీ గవర్నమెంట్ ఎలిమెంట్ ఉంటుంది. సెకండరీ ఏమన్నా ఎంపీల ఇష్యూస్ ఉంటే పార్టీ ఎప్పుడు కూడా డైరెక్ట్ అదొక నేరం రుజువు అయితే ఇమీడియట్గా సస్పెండ్ చేయడం అట్లాంటి చర్య తీసుకుంటుంది. కానీ అది చట్టం పని. అది పార్టీ ఎప్పుడు నేరం రుజువు అయ్యి కన్విక్షన్ పడితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటుంది. పార్టీ ఆరోపణ రాగానే యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉండదు. సరే, మీరన్నట్టే చట్టం పని అయితే మరి త్రివిధ దళాలు బీజేపీ కోసం ఎట్లా పనిచేస్తున్నాయి? ఈడీ యాక్షన్ తీసుకోవాల్సింది ముందే ప్రెస్ మీట్లు పెట్టి మరి బీజేపీ వాళ్ళు ఎట్లా చెప్తున్నారు? 100% ఈడీ యాక్షన్. అట్లా అంటే నేను కూడా చెప్పిన కవిత అరెస్ట్ కాబోతుందని చెప్పిన. అదో ప్రిడిక్షన్ అది. ఎందుకంటే ఆ కేసు ఇంటెన్సిటీ చూసి చెప్పడం జరుగుతుంది. నేను చెప్పినందుకు అయింది, నేను చెప్పినందుకు ఈడీ ఉంటుందా? అయితే బీజేపీ వాళ్ళందరికీ ప్రిడిక్షన్ నేర్చుకున్నారా? జ్యోతిష్యాలు చెప్పడం కాదు. కవిత విషయంలో నేను క్లియర్ కట్గా ఒక 6 months బ్యాకే ఆమె అరెస్ట్ కాకుండా ఒక 4 నెలల ముందే చెప్పడం ఆమె అరెస్ట్ అవుతుంది అంటే ఆమె ఆ కేసు ఇంటెన్సిటీ కొంచెం స్టడీ చేస్తే తెలుస్తుంది ఆమె అరెస్ట్ అవుతుంది. ఇవాళ ఈడీ బీజేపీ చేతిలో ఉండాల్సిన అవసరమే లేదు. ఈడీ బీజేపీ చేతిలో ఉంటే వ్యవహారం వేరే ఉండేది. ప్రతిపక్షాలు ఓర్వలేక ఒక దుమ్మెత్తి పోసే ధోరణితో తట్టుకోలేకపోతారు మళ్ళీ వచ్చే వరకు. సో రకరకాల ఆరోపణలు వస్తాయి. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు.